గూగుల్‌లో ఎన్ఎస్‌డిఎల్ పాన్ సర్వీసెస్ అని టైప్ చేయండి. మీరు ఎంటర్ చేయగానే మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ సెకండ్ సెట్ చూడండి. ఈజీ పాన్ కార్డ్ అప్లికేషన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. సో, మీరు క్లిక్ చేయగానే మీకు హోమ్ పేజ్ ఇలాగ ఓపెన్ అవుతుంది. సో, పైన టాప్‌లో చూడండి 4 ఆప్షన్స్ ఉన్నాయి. అందులోని సెకండ్ ఆప్షన్ చూడండి. రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ అని ఉంది కదా! సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాగ మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పాన్ కార్డ్ నంబర్, ఆధార్ నంబర్ అడుగుతుంది. సో, ముందుగా మీరు పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ ఆధార్ నంబర్ కూడా ఎంటర్ చేయండి. కింద మీ పాన్ కార్డ్‌లో, ఆధార్ కార్డ్‌లో డేట్ ఆఫ్ బర్త్ ఎలాగుందో అలాగే ఎంటర్ చేయండి. ఇక్కడ మంత్ అండ్ ఇయర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ జీఎస్టీ నెంబర్ అవసరం లేదు. సో, కింద చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి అలా కిందకొస్తే వ్యాలిడ్ క్యాప్షన్ ఉంది కదా! అక్కడ ఐ యామ్ నాట్ రోబోట్ అని సెలెక్ట్ చేసి కింద సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆధార్‌లో ఉన్న ఫుల్ అడ్రస్ చూపిస్తుంది. ఈ అడ్రస్ మీకు న్యూ పాన్ కార్డ్ పోస్ట్ ద్వారా వస్తుంది. అడ్రస్ చెక్ చేశాక కింద జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ గానీ, ఈమెయిల్ ఐడీ గానీ. సో, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని కింద ఐ అగ్రీ మీద క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పాన్ కార్డ్‌కి లింక్ అయిన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ ఓటీపీ ఎంటర్ చేశాక మీకు పేమెంట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. మీరు ఫిజికల్ పాన్ కార్డ్ కోసం ₹50 అనేది పే చేయాలి. ఇందులో మీకు ఈ పాన్ కార్డ్ కూడా వస్తుంది. ఫిజికల్ పాన్ కార్డ్ కూడా వస్తుంది. సో, ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎంత పే చేయాలో ట్రాన్సాక్షన్ ఐడి చూపిస్తుంది. కింద పే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పేమెంట్ మెథడ్స్ చూపిస్తాయి. మీరు డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. లేదా యూపీఐ ద్వారా అయినా పేమెంట్ చేయవచ్చు. సో, యూపీఐ క్లిక్ చేయండి. త్వరగా అయిపోతుంది. సో, ఇక్కడ జనరేట్ క్యూఆర్ మీద క్లిక్ చేయండి. మీకు క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. మీ ఫోన్‌లో ఫోన్‌పే గానీ, జీపే గానీ ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి పేమెంట్ చేయండి. పేమెంట్ కంప్లీట్ అయితే మీకు ఇలా సక్సెస్ అయినట్టు వస్తుంది. కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జనరేట్ అండ్ ప్రింట్ పేమెంట్ రిసిప్ట్ మీద క్లిక్ చేయండి. మీకు పేమెంట్ రిసిప్ట్ ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్‌లో ట్రాకింగ్ చేసేటప్పుడు ఈ నెంబర్ యూజ్ అవుతుంది. పీడీఎఫ్‌గా డౌన్లోడ్ చేసి సేఫ్‌గా సేవ్ చేసుకోండి. అప్లికేషన్ సబ్మిట్ అయ్యాక ఎన్ఎస్‌డిఎల్ టీం వాళ్ళు కార్డ్‌ని ప్రింట్ చేసి డిస్పాచ్ చేస్తారు. మాక్సిమం 4 to 5 డేస్‌లో మీ హోమ్‌కి రీచ్ అవుతుంది. డిస్పాచ్ అయ్యాక ట్రాకింగ్ నెంబర్ మెయిల్‌కి లేదా ఎస్ఎంఎస్‌లో డైరెక్ట్‌గా వస్తుంది. ఆ ట్రాకింగ్ నెంబర్‌తో స్పీడ్ పోస్ట్ వెబ్‌సైట్‌లో డెలివరీ స్టేటస్ చూడొచ్చు. అంతే ఫ్రెండ్స్, ఫిజికల్ పాన్ కార్డ్ అప్లై చేయడం ఇది టోటల్ ప్రాసెస్. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ మన తెలుగేట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.